శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ. భక్తులందరికీ స్వాగతం. మనము నిన్నటి రోజున సీతారామ లక్ష్మణులు గంగా నది ఒడ్డున వాళ్ళు విశ్రాంతి కోసం ఆగడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఒక పెద్ద వృక్షం కింద వాళ్ళు అక్కడ విశ్రమించడానికని ఆగడం జరిగింది. అప్పుడు గుహుడు, రాముని యొక్క స్నేహితుడైనటువంటి గుహుడు అక్కడికి వచ్చి తన యొక్క ప్రేమను వ్యక్తం చేస్తూ రాముడికి కావలసినటువంటి అన్ని వస్తువులు, మృష్టాన్న భోజనము, రథాలు, తర్వాత హంసతూలికా తల్పాలు ఇవన్నీ తీసుకొని వస్తారనమాట. అయితే అవన్నీ ఏమీ వద్దు, నేను ఇప్పుడు వనవాసంలో ఉన్నాను, ఈ భోజనాన్ని కూడా నా తండ్రి యొక్క గుర్రాలకు మీరు పెట్టవలసింది అని ఆయన చెప్తారనమాట. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, గుహుడు తెచ్చినటువంటి వాటినన్నింటినీ నేను హృదయంలో స్వీకరిస్తున్నాను అని రాముడు అంటున్నాడు. కాబట్టి ఆయన మనస్ఫూర్తిగా ఆయనను ఆలింగనం చేసుకొని తను బాధపడకుండా ఉండడం కోసం చెప్తున్నాడు. నేను వనవాసంలో ఉన్నాను కాబట్టి స్వీకరించలేదు, ఇంకా వేరే ఆలోచన ఏమీ లేదు అన్నట్టుగా చెప్తున్నారనమాట. అప్పుడు గుహుడు తను తెచ్చినటువంటి భోజనాన్ని దశరథ మహారాజు రథం యొక్క గుర్రాలకు తినిపించాడు. రాముడు, మనం ఈ సంఘటనను నుంచి గమనిస్తే ఏమర్థం చేసుకోవచ్చు అంటే, రాముడు ఎప్పుడూ కూడా తన గురించి కన్నా కూడా తన చుట్టూ ఉన్న వాళ్ళ గురించి, తనను ఆశ్రయించినటువంటి వాళ్ళ గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నాడనమాట. అన్ని భూతముల గురించి, అంటే వాళ్ళు మనుషులే కానవసరం లేదు, అవి జంతువులైనా ఏవైనా సరే వాటన్నింటి గురించి ఆయన ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటారు. అందుకే రామాయణము ఎవరైతే బాగా చదివి ఉంటారో వాళ్ళకు కూడా ఈ గుణాలు అలవడతాయన్నమాట. వాళ్ళు ఎప్పుడైనా ఎక్కడికన్నా వెళ్తే మనం గమనించవచ్చు, వాళ్ళు అందరినీ పలకరిస్తారు, అందరికన్నా ముందు వాళ్ళే పలకరిస్తారు. పలకరించడమే కాకుండా మీరు తిన్నారా, సంతోషంగా ఉన్నారా, సుఖంగా ఉన్నారా అని అడుగుతూ ఉంటారు. అంతేకాకుండా వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళ కర్తవ్యాన్ని గుర్తు చేస్తారు. వాళ్ళ కర్తవ్యాన్ని గుర్తు చేయడము అనంటే, వాళ్ళు ఏదైనా ఒక వ్యాపారం మొదలుపెట్టి ఉంటారనుకోండి, లేదా వాళ్ళు ఏదైనా ఉద్యోగంలో ఉన్నారు, ఏదైనా చదువుతున్నారు, అప్పుడు వాళ్ళు జాగ్రత్త చెప్తారనమాట. మీరు చాలా శ్రద్ధగా ఈ పని చేసుకోవాలి, మీరు చాలా జాగ్రత్తగా ఈ వ్యాపారం చేసుకోవాలి, ఇది చాలా కష్టమైన విషయం, అయితే నువ్వు శ్రద్ధ పెట్టి చేస్తే ఇబ్బంది ఉండదు, నువ్వు తేలికే అని దాన్ని అశ్రద్ధ చేయకూడదు అని ఇలా జాగ్రత్తలు చెప్తారు. అంతేగాని నీకేం పర్లేదు నేనున్నాను, ఒకవేళ ఎవరైనా ఉంటారనుకోండి కొంచెము ఆర్థికంగా బలంగా ఉండేవాళ్ళు లేదా రాజకీయంగా బలంగా ఉండేవాళ్ళు, వాళ్ళు ఏం చెప్తారు, నేనున్నాను, నీకేం పర్లేదు, నేను నీ వెనకున్నాను అని అంటారనమాట. అలా అనకూడదు. అలా అంటే ఏమవుతుందంటే అవతలి వ్యక్తికి ఒక నిర్లక్ష్యం ఏర్పడుతుందన్నమాట. నేనేం చేసినా పర్లేదు, వాళ్ళు చూసుకుంటారు, నా వెనుక ఆయన ఉన్నాడు, ఒకవేళ నేనేదైనా తప్పు చేసినా నన్ను సపోర్ట్ చేయడానికి అతను ఉంటాడు అని వాళ్ళు అనుకుంటారనమాట. కాబట్టి మనం అలా ఎప్పుడూ కూడా భరోసా ఇవ్వకూడదు, కేవలం జాగ్రత్త చెప్పాలి. చాలామంది పిల్లలను వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఇలాగే అతి ప్రేమతో ఏం చేస్తారు, నేనున్నాను, ఏం జరిగినా నేను చూసుకుంటాను అని అంటారు. అంటే వాళ్ళకేమర్థమవుతుంది, అది వాళ్ళ అభిమానం అక్కడ వాళ్ళకి కనిపించదు. వాళ్ళు ఇంకా ఏముందిలే, మేము సరిగ్గా చదవకపోయినా ఏం చేసినా ఇబ్బంది లేదు అన్నట్టుగా కొంతమంది చదవకుండా చదువు మానేసి బలాదూరుగా తిరిగి పరీక్షల్లో ఫెయిల్ అవుతూ ఉంటారు కూడా అన్నమాట. కాబట్టి చాలామంది పిల్లలు అలానే ఉన్నారు ఇప్పుడు. అంతేకాకుండా ఎవరైనా మాస్టర్లు, టీచర్లు వాళ్ళకు ఏదో కొంత ఊత ఇచ్చి కొంచెం వాళ్ళు ఆ పరీక్ష పాస్ అయ్యేదానికి సహకారం అందించారనుకోండి, ఇంకా వాళ్ళు ఏమనుకుంటారు, మా సార్లు ఉన్నారు, వాళ్ళే చూసుకుంటారు వాళ్ళని వాళ్ళు ధీమాగా ఉంటారనమాట. అసలు పరీక్షలు పిల్లలకో లేకపోతే టీచర్లకో అర్థం కాదు ఒక్కొక్కసారి. కాబట్టి వాళ్ళ యొక్క అభిమానాన్ని వాళ్ళు దుర్వినియోగం చేసుకుంటున్నారు. నేను కూడా మా పిల్లల విషయంలో
నేను చాలా నిక్కచ్చిగా చెప్తూ ఉంటానన్నమాట. మీరు బాగా చదువుకొని మీరు ఆ ఎంట్రన్స్ ఎగ్జాముల్లో మంచి మార్కులు తెచ్చుకుంటే నేను చదివిస్తాను. లేకపోతే మీ అర్హతకు తగినటువంటి కోర్సులు మీరు చేయండి. ఎందుకు అర్హతను మించి మనము అంటే మన తెలివిని కాదని ఎక్కువ అర్హత ఉన్నటువంటి చదువులు చదవడం, తర్వాత ఇబ్బంది పడడం అవన్నీ ఎందుకు? అవన్నీ మనం కొని తెచ్చుకోవాల్సిన అవసరం ఏముంది? కాబట్టి ఇప్పుడు ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అంటే ఎందుకు పెడతారండి? వాటి అవి కండక్ట్ చేసేది ఎందుకు? వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలను తెలుసుకోవడానికి. ఎవరికైతే ఆ కోర్సు చేయడానికి అర్హత ఉందో వాళ్ళను సెలెక్ట్ చేయడానికి. మరి అలాంటప్పుడు మనకు ర్యాంక్ రాలేదు అంటే మనకు అర్హత లేదు, లేదా మళ్ళీ ప్రయత్నించవచ్చు. అంతేగాని అర్హత లేకపోయినా కూడా చాలామంది డబ్బులు కట్టేసి ఎంబీబీఎస్లు చేయడం, ఇంజనీర్లు చేయడం, ఇంకా ఎన్నో కోర్సులన్నీ చేయడం ఇలా చేస్తూ ఉంటారు. మరి అలా చేస్తే మరి వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళు దాని మీద సరిగా శ్రద్ధ పెట్టలేదనుకోండి, ఒకవేళ తర్వాత కొంచెం అవగాహన వచ్చి చదివితే పర్లేదు. లేకపోతే ఇలాగే డబ్బులు కట్టుకుంటూ వాళ్ళు కోర్సులు పూర్తి చేస్తే అలా వచ్చినటువంటి యువత ఎలా ఉంటారు సమాజంలో? మనం గమనిస్తూ ఉన్నాం. కొందరు డాక్టర్లు ఏదైనా ఒక రోగ నిర్ధారణ చేయాలంటేనే 10-20 రకాల పరీక్షలు చేస్తారు. అయినా కూడా ఇదేంటో అర్థం కావట్లేదండి అని అంటారు. దీనికి సంబంధించి మీకు ఒక చిన్న ఉదాహరణగా ఒక కథ చెప్తాను. ఒకసారి ఏమవుతుందంటే ఒక స్కూల్లో హెడ్ మాస్టర్ గారికి కడుపు నొప్పి ఎక్కువగా వస్తుందన్నమాట. ఆ కడుపు నొప్పి ఉన్నట్టుండి ఎక్కువైపోయి ఆయన భరించలేక కళ్ళు తిరిగి కింద పడిపోతాడు. అది చూసినటువంటి ఆ స్కూల్లో పిల్లలు, మిగతా స్టాఫ్ అందరూ కూడా కంగారు పడి గబగబా హాస్పిటల్కి తీసుకెళ్లాలని ఆయన్ను తీసుకెళ్తూ ఉంటారు. ఇంకా దారిలో మిగిలిన స్టాఫ్ వాళ్ళ మేడం గారికి, కొడుక్కి అందరికీ ఫోన్లు చేస్తారు. చేసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, ఈయన్ని మంచి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కి తీసుకెళ్తారు. తీసుకెళ్ళి అక్కడ పడుకోబెట్టి టెస్ట్లన్నీ చేస్తారనమాట. అప్పటికి ఆయనకి ఇంకా మెలకువ రాదు, ఆయన కళ్ళు తెరవటమే లేదు. సరే అని అది అపెండిసైటిస్ వలన తీవ్రమైపోయి ఆయన అలాగైపోయారు, పర్లేదు ఆపరేషన్ చేస్తే ఏమి ఇబ్బంది లేదు అని చెప్తారు. చెప్పి ఆయనని ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్తారు. తీసుకెళ్ళినప్పుడు అక్కడ శబ్దాలకు వాటికి ఆయనకు నిదానంగా కొంచెం స్పృహ వస్తుంది. మెలకు వచ్చిన తర్వాత చూస్తాడు, నేను ఎక్కడున్నాను అని అడుగుతాడు అర్థం కాక. అప్పుడు అక్కడ పక్కనే ఒక డాక్టర్ గారు ఉంటారు. ఆయన చెప్తారనమాట, మీరు కడుపు నొప్పితో విపరీతంగా బాధపడి కింద పడిపోయారు, కళ్ళు తిరిగి మీ వాళ్ళు ఇక్కడికి తీసుకొచ్చారు, ఏం పర్లేదు ఆపరేషన్ చేస్తే అంతా బాగా అయిపోతుంది, ఏం కాదు అని చెప్తారు. చెప్తూ ఆ డాక్టర్ గారు ఏమంటారంటే, సార్ మీరు నన్ను గుర్తుపట్టలేదా అని అడుగుతారు. అని అంటే, మీరా, నేను ఎప్పుడు చూడలేదండి అని అంటే అప్పుడు చెప్తాడనమాట డాక్టర్ గారు, నేనండి మీ స్టూడెంట్ని, మీరు ఎప్పుడు కూడా నేను సరిగ్గా చదవటం లేదని బలాదూరుగా తిరుగుతూ ఉంటానని అరుస్తూ ఉన్నారు కదా, మా పేరెంట్స్ కూడా నా మీద ఆశ వదిలేశారు. అలాంటి సందర్భాల్లో ఫైనల్ పరీక్షల్లో నేను పాస్ కావడానికి మీరే నాకు ఎంతో సహకరించారు. ఆ రోజు మీరు అలా సహకరించకపోయింటే నేను ఫెయిల్ అయ్యిండేవాడిని. కానీ అది పాస్ అవ్వడం వల్ల ఏమైంది, తర్వాత నేను కోర్సుల్లో జాయిన్ అయ్యాను. ఇప్పుడు డాక్టర్ని అయ్యి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ను నేను కట్టించాను అని గర్వంగా చెప్తున్నాడనమాట. ఎందుకు అలా చెప్తున్నాడంటే, నా స్టూడెంటే నా ఎంత గొప్ప పొజిషన్కి వచ్చాడు అని హెచ్ఎం గారు సంతోషపడతారని అనుకున్నారు. కానీ అక్కడ ఏం జరిగింది, ఆ విషయం వినంగానే బెడ్ మీద ఉన్నటువంటి హెచ్ఎం గారు ఒక్కసారిగా దుంకి, నాకొద్దు బాబో ఈ ఆపరేషను అని పారిపోతూ ఉంటాడు బయటికి. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ ఏమైంది సార్ అని అడుగుతూ ఉంటారు. మనకి ఇక్కడ అర్థమైపోతుంది, ఆయనకు తెలుసు వాళ్ళ స్టూడెంట్ యొక్క ప్రావీణ్యం. మరి ఆయన ఆపరేషన్ చేస్తే ఉండే ప్రాణాలు కూడా ఉంటాయో పోతాయో అని ఆయన భయపడి వెళ్తున్నాడనమాట. కాబట్టి మనం ఎప్పుడూ కూడా జాగ్రత్త చెప్పాలి, కానీ భరోసా ఇవ్వకూడదు. అంతేకాకుండా కొంతమంది ప్రబుద్ధులు ఉంటారు, వాళ్ళ పిల్లలు ఏం చేసినా సరే ఆ ఘనకార్యాలు వాటన్నిటిని వెనకేసుకొచ్చి, అంటే వాళ్ళు తప్పు చేస్తున్నారా లేకపోతే వాళ్ళ వైపు నుంచి ఏమైనా తప్పు ఉందా లేదా ఏం ఆలోచించరు, వచ్చేసి గురువులతో గొడవ పెట్టుకోవడానికి సిద్ధపడిపోతారు. అంతేకాకుండా కొన్ని చోట్లయితే వాళ్ళను పోలీస్ స్టేషన్ల చుట్టూ కూడా తిప్పుతున్నారు.
కాబట్టి ఇలాంటి ఘోరమైన పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి అంటే అనవసరమైనటువంటి అతిగారాభం. మా పిల్లవాడు ఇంకెప్పుడు తప్పే చేయడు అంటే ఒక 10-12 ఏళ్ల పిల్లవాడే తప్పు చేయడు, మరి అన్నేళ్ల సర్వీస్ ఉన్నటువంటి గొప్ప చదువులు చదివినటువంటి టీచర్లే తప్పు చేస్తున్నారా అనేది కొంచెం కూడా వాళ్ళు ఆలోచన చేయరు. మరి మన పిల్లల్ని వాళ్ళు ఏదైనా దండించారు అంటే మనవాడు ఎంత ఘనకార్యం చేసింటాడు, ఏం తప్పు చేసినాడు అని వాళ్ళు కనుక్కోవడానికి కూడా ప్రయత్నించడం లేదు. కాబట్టి అలా మనము గుడ్డిగా వాళ్ళను నమ్మకూడదు. మరి అలాంటప్పుడు అయితే వాళ్ళని ప్రోత్సహించకూడదా అని అనడం కాదు ఇక్కడ. నా ఉద్దేశం ఏంటంటే ప్రోత్సహించడం వేరే, భరోసా ఇవ్వడం వేరే. ఇప్పుడు వాళ్ళు మంచిగా చదువుతున్నారనుకోండి, వాళ్ళకి కావలసినటువంటి బుక్స్ అన్నీ కొనివ్వచ్చు. అంతేకాకుండా కొంతమంది బొమ్మలు బాగా గీస్తారు, వాళ్ళకు రంగు పెన్సిళ్ళు ఇంకా ఏవైనా అలాంటి వస్తువులు కొనియచ్చు. కొందరికి నాట్యంలో ఇంట్రెస్ట్ ఉంటుంది, వాళ్ళకి నాట్యం నేర్పించడం. వాళ్ళ కోసం, పిల్లల కోసం ముఖ్యంగా తల్లిదండ్రులు కొంత సమయాన్ని కేటాయించాలి. చాలామంది తల్లిదండ్రులు ఏమనుకుంటారంటే మా వాడికి ఏ లోటు లేకుండా నేను డబ్బులు సంపాదిస్తున్నాను అని అనుకుంటారు. అది చాలా పొరపాటు. మీరు సంపాదించే డబ్బుల వలన అతని వ్యక్తిత్వం అనేది దిద్దబడదు. మనం ఏం చేయాలి అంటే వాళ్ళ దగ్గర కూర్చొని కనీసం రోజులో 1 గంట సేపైనా మనం వాళ్ళతో మాట్లాడాలి, వాళ్ళ ఇష్టాలు తెలుసుకోవాలి. సమాజం పట్ల వాళ్ళ అభిప్రాయాలు ఇవన్నీ తెలుసుకుని ఏదైనా మంచి ఆలోచనలు ఉంటే వాటిని ప్రోత్సహించాలి. అంతేకాకుండా ఏదైనా వాళ్ళు తప్పుగా ఆలోచిస్తుంటే ఇలా కాదు అని నిర్మోహమాటంగా ఖండించాలి. అమ్మో ఇది కాదు, ఇది తప్పు అంటే వాళ్ళు ఏడ ఫీల్ అవుతారో అని మనం చిన్నప్పటి నుంచే వాళ్ళను వెనకేసుకు రాకూడదు. కాబట్టి వాటిని మొగ్గలోనే తుంచేసేయాలి అలాంటి ఆలోచనలు. ఆ విధంగా వాళ్ళను ప్రోత్సహిస్తూ రావాలి. అంతేగాని పిల్లలు ఎవరైనా సరే గొడవ పడినా కూడా ఎవరు నా కొడుకుని ఎవరు కొట్టింది అని వెనక ముందు చూడకుండా ఒంటికాలిపైన వస్తూ ఉంటారు చాలామంది స్కూళ్ళల్లో మనం గమనిస్తూ ఉంటాం. అప్పుడు ఆ పిల్లవానికి ఏమనిపిస్తుంది, ఓహో నేను ఏ వెధవ పని చేసినా మా నాన్న నాకు సపోర్ట్ ఉంటాడు కాబట్టి నేను ఏమైనా చేయొచ్చు, నన్ను ఎవ్వరు ఏం చేయలేరు అని వానికి అనిపిస్తుంది. వీడిని చూసి ఇంకొక 10 మంది అలాగే తయారవుతారు. అలా అని అందరూ అలా ఉంటారని కాదు, కానీ మనం కూడా ఆలోచించాలన్నమాట. మన పిల్లల శక్తి సామర్థ్యాలు ఎంత, వాళ్ళు బాగా చదివే శక్తి ఉందా, లేకపోతే అంత స్థాయిలో లేనప్పుడు వేరే రంగంలో ఏదైనా వాళ్ళకు ఇష్టం ఉందా అని మనము బాగా తెలుసుకొని దానికి తగినట్టుగా వాళ్ళకు మనం చెప్పాలన్నమాట. కేవలం డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లే కాదు, మనం ధర్మబద్ధంగా ఏ పని చేసినా కూడా సమాజంలో అది చాలా గౌరవంగా ఉంటుంది, దాంట్లో ఎలాంటి తప్పు లేదు అని. ఎవరైనా హోమ్ సైన్స్ చదవాలనుకోండి చాలా తక్కువగా ఫీల్ అవుతారు, అంటే హోటల్స్లో పనిచేయాలనా అని. అలా ఏముండదు. కాబట్టి ఏ వృత్తికి దానికి ప్రత్యేకమైనటువంటి గౌరవం అనేది ఉంటుంది. కాబట్టి ఏ విషయాన్నైనా మనం ధర్మబద్ధంగా పాటించాలి అని మనము అప్పుడప్పుడు వాళ్ళకి చెప్తూ ఉంటే ఆ విషయాలు వాళ్ళ మనసులో నాటుకుపోతాయి అన్నమాట. కాబట్టి ఈ విధంగా వాళ్ళకు జాగ్రత్త చెప్తున్నాడు అంటే చెప్తారనమాట. ఎవరైనా మనము రామాయణం చదివిన వాళ్ళు కానీ లేదా భగవద్భక్తులు కానీ ఎవరైనా ఉంటే వాళ్ళు ఇలా చెప్తారు, మీరు జాగ్రత్త, మీ పనులు బాగా చేసుకోవాలి, శ్రద్ధగా చేసుకోవాలి అని చెప్పి తర్వాత ఏం చేస్తారు, వాళ్ళు భగవంతుణ్ణి ప్రార్థిస్తారు. వాళ్ళు ఆ పని బాగా సక్సెస్గా చేయడం కోసం ఆ శక్తిని నువ్వు ప్రసాదించాలి స్వామి అని మనసులో వారి గురించి ప్రార్థిస్తారు. ఆ విధంగానే ఇక్కడ కూడా జరుగుతుందన్నమాట. ఇక్కడ గంగా నది తటం దగ్గర ఉన్నటువంటి రాముడు ఆ రోజు, గంగా నది అంటే వాళ్ళ యొక్క వంశజులు స్వర్గం నుంచి తీసుకొచ్చినటువంటి నది కాబట్టి ఆయన ఆమె యొక్క గౌరవార్థం ఆ రోజు ఉపవాసం ఉన్నారనమాట. అందులో నుంచి కొన్ని నీళ్లు మాత్రమే తీసుకొని తాగి ఆ రోజు ఉపవసించారు. ఆ తర్వాత ఆ రోజు రాత్రి లక్ష్మణుడు, గుహుడు వాళ్ళిద్దరూ కూడా సీతారాములని సంరక్షిస్తూ ఉండగా వాళ్ళు ఆ చెట్టు ఉంది కదా, ఇంబుది వృక్షం, దాని కింద పడుకొని ఉన్నారనమాట. ఎలా పడుకున్నారు ఇక్కడ, ఇంబుది వృక్షం కింద వాళ్ళేమీ తల్పాన్ని ఏర్పాటు చేసుకోలేదు. కొన్ని ఆకులు మాత్రం పరిచి దానిపైన రాముడు తన చేయినే తలదిండుగా మార్చుకొని అలా అంటే అలా పెట్టుకొని పడుకున్నాడనమాట.
పడుకున్నారు. రాముని పక్కనే సీత పడుకునింది. మరి వాళ్ళు మనసులో ఎలాంటి ఉద్దేశము లేదు. మేము ఇలా అరణ్యవాసానికి వచ్చాము, ఇలా పడుకోవాల్సి వచ్చింది, ఇంత బాధాకరమైన విషయము అని రాముడు అనుకోవడం లేదు. రాముడు నేను నా తండ్రి చెప్పినాడు కాబట్టి నా ధర్మాన్ని నేను పాటిస్తున్నాను అని ఆయన సంతోషంగా ఉన్నాడు. నా భర్త పక్కన నేనున్నాను, నా ధర్మాన్ని నేను పాటిస్తున్నానని సీత కూడా సంతోషంగా ఉంది. మరి చుట్టూ నిషాదులు ఉన్నారు, గుహుని యొక్క అనుచరులు ఉన్నారు. అయినా వాళ్ళు రాముడు ఏం ఆలోచిస్తున్నాడు, వీళ్ళందరూ ఎంత అమాయకులు, ఇక్కడ అడవిలో ఉంటున్నారు, నేనంటే వీళ్ళకి ఎంత అభిమానం, ఇలా నేను వనవాసం చేస్తూ ఈ కటిక నేలపైన పడుకుంటున్నానని వీళ్ళు ఎంత ఆర్తితో చూస్తున్నారు అని అనుకుంటున్నాడు తప్ప వాళ్ళు వేరే ఉద్దేశంతో మనల్నే చూస్తున్నారు అనే ఆలోచన ఆయనకు లేదు. అలా ఉంటే ఆయన ప్రశాంతంగా నిద్రపోలేడు. కాబట్టి వాళ్ళు ప్రశాంతమైన మనస్సులతో నిద్రపోయారు. అయితే లక్ష్మణుణ్ణి కూడా పడుకోమని గుహుడు ప్రార్థిస్తున్నాడు అన్నమాట. లక్ష్మణ, మీరు కూడా విశ్రాంతి తీసుకోండి అని చెప్తున్నాడు. అయితే లక్ష్మణుడు ఈ విధంగా సమాధానం చెప్తున్నాడు. నేనెలా పడుకుంటాను? సాక్షాత్తు ఈ అయోధ్య నగరం, ఈ కోసల రాజ్యానికి చక్రవర్తిగా ఉండాల్సినటువంటి మా అన్నయ్య ఇక్కడ వనవాసం చేస్తూ ఈ విధంగా ఆకులపైన పడుకొనున్నాడు. ఎండ కన్నెరుగనటువంటి సీత ఈ విధంగా కింద పడుకొని ఉంది. వీళ్ళు ఇంత కష్టపడుతూ ఉంటే వాళ్ళ కష్టం చూసి నాకు అసలు నిద్ర ఎలా వస్తుంది? కాబట్టి నేను విశ్రాంతి తీసుకోలేను అని ఆయన పడుకోలేదన్నమాట. ఆ విధంగా ఆ రాత్రి గడిచిపోయింది. మరునాటి ఉదయమే రాముడు గంగను దాటాలని నిశ్చయించుకున్న తర్వాత ఆయన గుహునికి చెప్పారనమాట. మేము ఈ గంగా నదిని దాటి అవతలి ఒడ్డుకు వెళ్ళిపోతాము అని చెప్పగానే గుహుడు వారి కోసము ఒక అందమైన నావను తెప్పించారు. వాళ్ళ పరిచారకులు అందమైన నావను తీసుకొని వచ్చినప్పుడు అక్కడ రాముడు సుమంత్రునితో ఇలా చెప్తున్నాడనమాట. ఇంకా సుమంత్రుడు రాజ్యానికి తిరిగి వెళ్ళలేదు కదా, రథాన్ని తోలుతూ ఇక్కడి వరకు వచ్చారు. అయితే రాముడు చెప్తున్నాడు సుమంత్రునితో, ఇక నువ్వు అయోధ్య నగరానికి తిరిగి వెళ్ళు సుమంత్ర అని. తిరిగి వెళ్ళండి. ఎందుకు అంటే దశరథ మహారాజును సేవించాల్సిన బాధ్యత మీకు ఉంది. వాళ్ళని ఓదార్చేటువంటి స్థితిలో మీరు ఉండాలి. అంతేగాని మీరే ముందు బాధపడుతూ ఉంటే ఇంకా వాళ్ళని ఎవరు ఓదారుస్తారు? కాబట్టి మీరు ధైర్యంగా ఇంటికి వెళ్ళాలి అని చెప్తూ ఉన్నారనమాట. ఇప్పటిదాకా మాకెంతో సహాయంగా ఉన్నారు, కాబట్టి ఇంకా మేమైతే ఇక మీదట కాలినడకన ముందుకు వెళ్ళిపోతాం, మీరు ఇక్కడి నుంచి ఇంకా రాజ్యానికి తిరిగి వెళ్ళండి అని చెప్పారు. అయితే సుమంత్రుడు చెప్తున్నారనమాట, స్వామి నాకు మాత్రం అలాగ మీరు చెప్పొద్దండి, దయచేసి నాకు వరం ఇవ్వండి, మీతో సహా నేను కూడా వస్తాను, ఈ రథంతో సహా మీ వెంట నేను వస్తాను, మీకు ఎక్కడ ఇబ్బంది కలగకుండా నేను చూసుకుంటాను అని చాలా ప్రాధేయపడుతున్నాడు. అయితే రాముడు మాత్రం అలా ఒప్పుకోలేదన్నమాట. దయచేసి మీరు వెళ్ళండి, ఎందుకంటే మా తండ్రి గారు చాలా దీనావస్థలో ఉన్నారు, ఆయనకెవరు ధైర్యం చెప్తారు? మేము 14 సంవత్సరములు పూర్తి కాగానే తప్పకుండా తిరిగి వస్తాం, నేను కుశలంగా ఉన్నానని క్షేమంగా ఉన్నానని మా తల్లిదండ్రులకు మీరు నచ్చచెప్పండి. అంతేకాకుండా భరతుడిని తొందరగా ఆలస్యం లేకుండా పట్టాభిషేకం చేయమని రాజుగారిని అర్థించండి. ఎందుకు ఇలా చెప్తున్నారు అంటే చూడండి, ఇప్పుడు ప్రజలు రాజు అందరూ బాధలో ఉన్నారు కదా. మరి ఒకవేళ భరతునికి పట్టాభిషేకం జరిగిందనుకోండి, మళ్ళీ అక్కడ పట్టాభిషేక మహోత్సవం జరుగుతుంది, ప్రజలందరూ దానికి హాజరవుతారు, మళ్ళీ వాతావరణం అంతా కొంతవరకు మార్పు చెందుతుంది, కొంతవరకు ఈ బాధను మర్చిపోతారు వాళ్ళు, అప్పుడు సంతోషంగా ఉంటారు. మరి ఎప్పుడు ఇంకా ఇదే లేట్ అవుతూ ఉంటే ఇలాగే వాళ్ళు బాధపడి కృషించిపోతున్నారు. కాబట్టి దయచేసి తొందరగా భరతుడిని ఆలస్యం లేకుండా పట్టాభిషేకం చెప్పమని రాజుగారిని అర్థించమని చెప్తున్నారు. అంతేకాకుండా కైక ఉంది కదా, కైకతో పాటు మా తల్లులైనటువంటి సుమిత్ర, కౌసల్యలను కూడా చాలా ఆదరంగా చూసుకోమని భరతునికి చెప్పండి అని చెప్తున్నారనమాట. మేము లేం కదా అని వాళ్ళను నిర్లక్ష్యం చేస్తారేమో అని రాముడు ఆ విధంగా చెప్తున్నారు. ఇంకా
అయినా కూడా సుమంత్రునికి వెళ్ళాలని లేదు. ఆయన చెప్తున్నాడు, నేను ఈ రథంలో మిమ్మల్ని తీసుకొని వచ్చాను అయోధ్య నుంచి. మరి ఈ ఖాళీ రథంతో నేను తిరిగి వెళ్ళాననుకోండి, ఈ రథంలో మీరు లేకపోవడం చూసి ప్రజలు 100 రెట్లు ఇంకా ఎక్కువ బాధపడతారు. కాబట్టి నేను వెళ్ళలేను. నా మొహాన్ని ఎలా చూపించను నేను పురప్రజలకు? దయచేసి రామా, నన్ను మీ వెంట రానివ్వండి అని అడుగుతున్నారు. అయితే ఎంత చెప్పినా కూడా ఆయన వినలేదన్నమాట రాముడు. ఆయన ఇంకా చివరిగా ఏమని చెప్తున్నాడంటే, చూడండి, మీరు గన తిరిగి వెళ్ళలేదనుకో, అప్పుడు కైకేయి ఏమనుకుంటుంది? ఇంకా సుమంత్రునితో కలిసి ఇక్కడే ఎక్కడో రాముడు ఉన్నాడు, ఏదో కుట్ర పన్నుతూ ఉన్నాడు. ఒకవేళ భరతుడు తిరిగి వచ్చే సమయంలో దారి కాచి ఏదైనా వాళ్ళు ప్రమాదం తలపెడతారేమో అని ఆమె మనసులో కొంత భయం ఉంటుంది. మీరు తిరిగి వెళ్ళి చెప్పారనుకోండి, ఈ విధంగా గంగా నది దాటి రామ లక్ష్మణులు సీతతో కలిసి అడవికి వెళ్ళిపోయారని చెప్తే ఆమె మనసు కొంత స్థిమితపడుతుంది. అంతేకాకుండా ఆమె ఈ భయంతో ఏమనుకుంటుంది? దశరథుడు నిజంగా వరం ఇవ్వలేదు, అతను ఏదో దురుద్దేశంతో ఇలా చేశాడు, రాముడు ఇక్కడిక్కడెక్కడో ఉన్నాడు అని అనుకుంటుంది. ఎప్పుడైతే మీరు ఈ విషయం చెప్తారో అప్పుడు మా తండ్రి గారి పైన ఉన్నటువంటి అభిప్రాయం కూడా మారుతుంది. ఈయన సత్యమే చేశాడు, సత్యం పైన నిలబడ్డాడు అని దశరథుని కూడా కాస్త అభిమానంగా ఆమె చూసుకుంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఆమె రాజమాత, అందరిపైన ఇంకా ఆమెకే ఆధిపత్యం ఉంటుంది. దశరథ మహారాజేమో చాలా నీరసపడిపోయారు కదా, రాముడు వెళ్ళిపోయాడు కాబట్టి ఆమెకు మంచి అభిప్రాయం కలగాలి కదా తండ్రి గారి మీద కూడా అని ఆయన వివరించి చెప్తున్నాడనమాట. ఈ విధంగా చెప్పేసరికి ఇంకా సుమంత్రుడు ఏమీ అనలేకపోయారు. సరే రామా, నేను వెళ్తాను అని చెప్తారు. ఇంకా రాముడు గుహుని వైపుకు తిరిగి ఇలా చెప్తున్నారనమాట, అడవిలో నేను మిత్రులతో సేవకులతో కలిసి ఉండలేను. అంటే ఎందుకు? గుహుడు ఇంకా ఒంటరిగా పంపించడు కదా, తన రాజ్యంలో ఉన్నటువంటి కొంతమంది మిత్రులను సేవకులను ఆయనకు సహకారంగా ఏదైనా పని చేయడానికైనా, దుంపలు తీసుకురావడానికైనా అలా పంపిస్తాడేమో అనే ఉద్దేశంతో ముందే గుహుడి వైపు తిరిగి రాముడు చెప్తున్నారనమాట, ఎవరు నాతో రావాల్సిన అవసరము లేదు. ఎక్కడైనా సరే జనసంచారం లేకుండా ఉన్నటువంటి ప్రదేశానికి వెళ్ళి నేను జీవించాలని అనుకుంటున్నాను. అందుకోసమని మరి అలా జీవించేటప్పుడు మనం చూస్తూ ఉంటాం, మహర్షుల యొక్క జుట్టు అంతా కూడా పైన ముడివేసి ఉంటుందన్నమాట. ఆ విధంగా మేము కూడా మా జుట్టుని ముడి వేసుకుంటాం. దానికోసమని మర్రి వృక్షం నుండి తీసినటువంటి పాల లాంటి రసమును తెస్తే దానితో మా శిరోజాలు జడలు కట్టేలా చేసుకుని వాటిని పెట్టేస్తాము అని చెప్తున్నాడనమాట రాముడు. ఎందుకంటే ఇంకా ప్రతిసారి ఇక్కడ ఈ విధంగా శిరోజాలను చూసుకోవడం అనేది కొంచెం కష్టమైన విషయం. మనం రోజు చూస్తుంటాం, క్షౌర కర్మ అని అంటారు. ఆ విధంగా చేసుకోవడం అనేది ఇబ్బందికరమైన విషయం. ఇలా జడలు కట్టేస్తే అవి అలా ఉండిపోతాయి అని వాళ్ళు అనుకుంటున్నారు. సరే అని గుహుడు ఆ విధంగా ఆ మర్రి వృక్షం యొక్క పాల వంటి రసాన్ని తీసుకొని వస్తారు. అప్పుడు రామలక్ష్మణులకు దానికి జుట్టుకు పట్టించి జడలు కట్టించి ఉంచుతారన్నమాట. ఇప్పుడు రామలక్ష్మణులు చూడ్డానికి ఎలా ఉన్నారు అంటే నారబట్టలు ధరించి గొప్ప ఋషులలాగా కనిపిస్తూ ఉన్నారు. అయితే వాళ్ళు చూడ్డానికి మాత్రమే ఋషులులాగా ఉన్నారు, కానీ ఆయన చెప్తున్నారు, నేను క్షత్రియ ధర్మాన్నే పాటిస్తాను, అంతేకాకుండా ఈ 14 సంవత్సరాలు నేను బ్రహ్మచర్యంతో కూడిన వనవాసం చేస్తాను అని గుహునికి చెప్తున్నాడనమాట. అంతేకాకుండా చివరగా ఆయన గుహునికి జాగ్రత్తలు చెప్తున్నారు, నీ యొక్క బలగం జాగ్రత్తగా చూసుకో, నీ ధనం కాపాడుకో, చాలా చక్కగా రాజ్యాన్ని నువ్వు పాలించు అని ఆయనకు జాగ్రత్తలు చెప్పాడు. చెప్పిన తర్వాత గుహునికి వీడ్కోలు పలికి ఇంకా రాముడు, లక్ష్మణుడు, సీత ముగ్గురు నావ ఎక్కి బయలుదేరడానికి సిద్ధపడ్డారు. ముందుగా సీత లక్ష్మణులు నావ ఎక్కిన తరువాత రాముడు నావలోకి ఎక్కుతారనమాట. చూడండి, ఎవరైనా మనతో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు మనకన్నా చిన్న వాళ్ళని ముందుగా మనము ఆ వాహనాన్ని ఎక్కించాలి అనే ఒక చిన్న విషయాన్ని కూడా ఇక్కడ వాల్మీకి మహర్షి చెప్తున్నారనమాట.
ఆడవాళ్ళని చిన్నవాళ్ళని ముందుగా వాహనం ఎక్కించి చివరలో వాళ్ళు ఎక్కుతారు. ఆ విధంగా ఇక్కడ సీత లక్ష్మణుడు నావ ఎక్కిన తర్వాత రాముడు ఎక్కి వాళ్ళు గంగా నది అవతలి ప్రాంతానికి వెళ్తూ ఉన్నారు. అలా నది యొక్క మధ్య భాగంలోకి చేరినప్పుడు సీతామాత గంగాదేవిని ప్రార్థిస్తూ ఉందన్నమాట. మేము క్షేమంగా మళ్ళీ తిరిగి అయోధ్యకు వచ్చేలాగా మమ్మల్ని ఆశీర్వదించు తల్లి అని ప్రార్థిస్తూ ఉంది. అంతేకాకుండా మనం కూడా ఎక్కడైనా పడవలో అయినా సరే, మనం నిన్నటి తరగతిలో కూడా చెప్పుకున్నాం, నది అంటే నీటికి దైవశక్తి ఉంటుందన్నమాట. మరి అలాంటి దైవశక్తి ఉన్నటువంటి నీటిని మనము కష్టపెడతాం. ఇప్పుడు పడవ వెళ్తూ ఉంటే మరపడవలైనా సరే గాండ్లు ఏం చేస్తాయి, దాంట్లో చక్రాలు నీటిపైన ఒత్తిడిని కలిగిస్తాయి. మామూలు పడవలైనా తెడ్లతో మనం నీటిని కొడతామన్నమాట, వెనక్కి తోసుకుంటూ వెళ్తాం. మరి అలా మోదక శక్తి అని అంటాం. ఆ విధంగా శక్తిని దానిపైన ఉపయోగించినప్పుడు అది మనకు అపరాధం. కాబట్టి మమ్మల్ని క్షమించు తల్లి అని మనము ఆమెకు నమస్కారం చేసుకోవాలి, ఏ నది మాత అయినా సరే. ఆ విధంగా వాళ్ళ ముగ్గురు గంగా నది మీద ప్రయాణం చేసి అవతలి తీరానికి చేరుకున్నారన్నమాట. అప్పుడు రాముడు ఏమని చెప్తున్నారు, లక్ష్మణ, ఇక్కడ నుంచి జనావాసం తక్కువగా ఉంటుంది. ఇంకా జానపదాలు అంటే గ్రామాలు నగరాలు ఏమీ ఉండవు. కాబట్టి క్రూర జంతువులు అవన్నీ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ముందుగా లక్ష్మణ నువ్వు నడువు, నీ తర్వాత సీత తర్వాత నేను వస్తాను అని. అంటే సీతకు రక్షణగా వీళ్ళిద్దరూ ముందు వెనుక నడుస్తూ ఉన్నారు. ఆ విధంగా జాగ్రత్తగా వాళ్ళు నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారు. వెళ్తూ చీకటి పడగానే వాళ్ళు ఒక పెద్ద చెట్టు కింద ఆశ్రయం తీసుకోవాలని అనుకున్నారు. అయితే సీతను రక్షించాలనేసి అందరూ నిద్రపోతే మరి రక్షణ ఉండదు. కాబట్టి సీతను మాత్రము నిద్రపోమన్నారు. మరి రామలక్ష్మణులు నిద్రపోలేదన్నమాట. వాళ్ళిద్దరూ కూర్చొని సంభాషిస్తూ ఉన్నారు. వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు రామునికి వాళ్ళ తల్లి అయినటువంటి కైకేయి ఏ విధంగా కౌసల్య సుమిత్రలను ఇబ్బంది పెడుతూ ఉందో అని ఆయన కొద్దిగా బాధపడుతున్నాడనమాట. మనం ఇలా వచ్చేసాము లక్ష్మణ, ఒకవేళ నువ్వు నాతో రాకుండా ఉంటే కనీసం నువ్వైనా వాళ్లకు అండగా ఉండేవాడివి. అప్పుడు వాళ్ళని ఎవరు ఏమి అనడానికి సాహసించకుండా ఉండేవాళ్ళు. కాబట్టి పొరపాటున నిన్ను నాతో తీసుకొని వచ్చినట్టున్నాను. దయచేసి నువ్వు మళ్ళీ రాజ్యానికి తిరిగి వెళ్ళు. నాకన్నా కూడా అక్కడ నీ అవసరం ఎక్కువగా ఉంది. దయచేసి వెళ్ళు. మన తల్లులు ఎలాంటి దీనావస్థలో ఉన్నారో అని ఆయన బాధపడుతూ ఇంకా తన యొక్క బాధను ఆ తల్లిని తలుచుకోగానే కౌసల్యమాతను ఆయన ఉద్వేగానికి లోనయ్యి ఆయన కన్నుల వెంట నీళ్లు కారుతున్నాయన్నమాట. ఆ విధంగా ఆయన బాధపడుతూ ఉంటే లక్ష్మణుడు చెప్తున్నాడు, అన్నయ్య, నాకు నువ్వే బలం, నువ్వే నా బలహీనత. నువ్వు లేకుండా, నీ సేవ లేకుండా నేను ఒక్క క్షణం కూడా జీవించలేను. దయచేసి నన్ను వెళ్ళమని నువ్వు చెప్పొద్దు. ఏమీ కాదు, ఇంకా భరతుడు వస్తాడు, మన తల్లులని జాగ్రత్తగా చూసుకుంటారు, నాకు ఆ నమ్మకం ఉంది. దయచేసి నన్ను వెళ్ళమని మాత్రం మీరు చెప్పకండి. నా ప్రాణాలనైనా వదులుతా, కానీ నేను మిమ్మల్ని వదిలేసి వెళ్ళలేను అని చెప్తున్నారు. అప్పుడు ఇంకా రాముడు ఏమీ మాట్లాడలేకపోయాడు. సరే అని అనుబంధిస్తాడనమాట తనతో ఉండటానికి. ఆ తర్వాత మరునాటి ఉదయం రాముడు, సీత, లక్ష్మణులు అందరూ కూడా బయలుదేరుతారు. కొంత దూరం నడిచిన తర్వాత వాళ్ళు గంగా యమున నదుల యొక్క సంగమాన్ని చేరుకుంటారు. అక్కడ ఒక మహర్షి నివసిస్తూ ఉన్నారు. ఆయన పేరు భరద్వాజ మహర్షి. మరి భరద్వాజ మహర్షికి ఈ విషయాలన్నీ తెలుసు. ఎవరెవరికి? వశిష్ఠ మహామునికి తెలుసు, విశ్వామిత్రునికి తెలుసు, భరద్వాజ మహర్షికి తెలుసు. వీళ్ళందరూ చాలా కాలం నుంచి వాళ్ళు తపస్సులో ఉంటారు. కాబట్టి సాక్షాత్తు భగవంతుడే రాముని రూపంలో తిరుగుతున్నాడు అని వాళ్ళకి తెలుసు. అయినా కూడా ఆయన బయటపడలేదు. ఎందుకంటే రాముడు మానవ రూపంలో వచ్చాడు కాబట్టి ఆయన మానవుడు, ఈయన మహర్షి, అలాగనే ప్రవర్తించాలి అని ఆయన వెంటనే లేచి రాముడికి ఎదురెళ్ళలేదన్నమాట. ఎందుకంటే ఆయన మహర్షి కాబట్టి అలా కుటీరంలో ఉన్నాడు.
ఆయన ఆశ్రమాన్ని సమీపించిన తర్వాత రాముడు బయట ఉన్నటువంటి వాళ్ళతో చెప్పారనమాట, రాముడు లక్ష్మణుడు సీత వచ్చారు, మీ యొక్క దర్శనార్థం బయట నిరీక్షిస్తున్నామని చెప్పండి అని చెప్తారు. చెప్తే అప్పుడు కొద్దిసేపట్లోనే ఒక శిష్యుడు వచ్చి చెప్తారనమాట భరద్వాజ మహర్షికి, ఆయన తీసుకురమ్మంటారు. అప్పుడు ఆయన శిష్యుడు వెళ్ళి రాముడికి స్వాగతం పలికి లోపలికి తీసుకుని వెళ్తాడు. రాముడు ఆశ్రమంలోకి ప్రవేశించినప్పుడు భరద్వాజుడు ఎలా ఉన్నాడు అంటే, ఆయనకు చాలామంది శిష్యులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా గురువుగారు చెప్పేటువంటి విషయాలను సావధానంగా వినడం కోసం చుట్టూ కూర్చొని ఉన్నారనమాట. కూర్చొని వాళ్ళు చెప్పేటువంటి విషయాలను వింటూ ధ్యానంలో కూడా ఉన్నారు కొంతమంది. ఆ విధంగా ఉన్నటువంటి గురు శిష్యులందరినీ, భరద్వాజ మహర్షి యొక్క శిష్యులందరినీ కూడా ఆయన చూశాడు. చూసిన తర్వాత రాముడు తనను తాను పరిచయం చేసుకున్నాడు. నేను దశరథ మహారాజు యొక్క కొడుకుని, మరి ఈ వనవాసానికి వచ్చాను అని వివరించి చెప్తారు. చెప్తే అప్పుడు భరద్వాజుడు సీతారామ లక్ష్మణులను ఆహ్వానించి కూర్చోబెట్టి వాళ్లకు కమ్మని విందు ఇస్తారనమాట. మరి కమ్మని విందు అంటే ప్రేమతో పెట్టింది ఏదైనా చాలా కమ్మగా ఉంటుంది. అందులో మనకేమి ఇక్కడ మాదిరి అన్ని రకాలైనటువంటి పిండి వంటలు అవన్నీ కాదు, వాళ్ళు ఏం తింటారో అవే అన్నమాట. చూడండి, పండ్లు దుంపలతో తయారు చేసినటువంటి పలు రకాలైనటువంటి భక్ష్యములు అంటే తినడానికి వీలైనవి అని. ఆ విధంగా వాళ్ళు పండ్లు దుంపలతో తయారు చేసిన వాటిని వడ్డించారు. అప్పుడు వాటిని తిన్న తరువాత ఋషి వాళ్ళకి సుఖవంతమైన వసతి సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. మరి సుఖవంతమైన వసతి సౌకర్యం అంటే ఏమన్నా పట్టుపరుపులు ఉంటాయా? ఆశ్రమాలలో ఉండవన్నమాట. వాళ్ళు ఎంతో ప్రేమతో కూర్చోవడానికి అక్కడ ఒక అరుగు చూపించినా కూడా అది వాళ్ళు ప్రేమతో ఇస్తున్నారు కాబట్టి అది ఎలా ఉంటుంది? సుఖవంతమైన ఆసనంగానే ఉంటుంది. ఆ విధంగా వాళ్ళని అక్కడ కూర్చోమన్నారు. కూర్చోమని చెప్పి భరద్వాజుడు ఇలా చెప్తున్నాడు, ఓ రామ, నీ యొక్క వనవాసం గురించి విన్నప్పుడు నువ్వు ఎలాగైనా సరే వనంలోకి వస్తావు కాబట్టి ఇక్కడికి తప్పకుండా వస్తావు అని నేను ఎదురు చూస్తూ ఉన్నాను. ఇక నా ఆశ్రమంలోనే నువ్వు ప్రశాంతంగా ఉండు, 14 సంవత్సరములు ఇక్కడే గడిపేసేయి, అదే నా కోరిక. ఇంకా నీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. నా శిష్యులందరూ ఉన్నారు కదా, వీళ్ళందరూ నీకు సేవ చేస్తారు, నీకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వాళ్ళు చూసుకుంటారు అని భరద్వాజుడు చెప్తున్నారన్నమాట. అప్పుడు రాముడు చిరునవ్వుతో చెప్తున్నారు, ఓ ఋషి పుంగవ స్వామి, మీరెంతో దయతో మమ్మల్ని ఇక్కడ ఉండమని చెప్తున్నారు. కానీ ఈ ఆశ్రమం ఎక్కడుంది? గంగా నది దాటంగానే దగ్గరలోనే ఉంది. అంటే ఇది అయోధ్యకు బాగా దగ్గరలో ఉంది. కాబట్టి నేను ఇక్కడ ఉన్నానని ప్రజలకు తెలిసిందనుకోండి, వాళ్ళందరూ మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తారు. అది అందుకే నేను భయపడుతున్నాను. కాబట్టి నా అరణ్య జీవితము గడపాలి సవ్యంగా అని అంటే అది ఇబ్బందికరం అవుతుంది. కాబట్టి ఈ వ్రతాన్ని పాటించడానికి నేను ఏదైనా ఒక ఏకాంతమైన ప్రదేశానికి వెళ్తాను. దయచేసి ఎక్కడ ఉంటే మాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏకాంత జీవితం గడపడానికి వీలుగా ఉంటుందో మాకు సెలవియ్యండి అని ఆయన ప్రార్థించారన్నమాట భరద్వాజుని. అప్పుడు భరద్వాజునికి తెలుసు కదా, ఇంకా ఆయన వచ్చిందే రావణ సంహారం కోసమని. కాబట్టి ఇంకా ఎక్కువగా బలవంతం చేయలేదన్నమాట. ఆయన చెప్తున్నాడు, సరే రామ, అయితే ఇక్కడ నుంచి దాదాపు 60 మైళ్ళ దూరంలో ఒక పర్వతం ఉంది. దాని పేరు చిత్రకూట పర్వతము. అది యమునా నదిని దాటిన తర్వాత ఒక పెద్ద వృక్షం వస్తుంది. అంటే ఆ చిత్రకూట పర్వతాన్ని చేరుకోవడానికి మీరు బయలుదేరి వెళ్ళేటప్పుడు యమునా నది దాటుతారు కదా, ఆ దాటిన తర్వాత ఒక పెద్ద వృక్షం వస్తుంది. దాని పేరు శ్యామ. అంటే అదొక మర్రి చెట్టు అనమాట. వటవృక్షము అంటే మర్రి చెట్టు. దాని పేరు శ్యామ. అది దర్శనమిస్తుంది. చూడండి, చాలా పురాతనమైన వృక్షాలలో దేవతలు నివాసం ఉంటారు. కాబట్టి మనం కూడా 100 ఏళ్ళ వయసున్నటువంటి వృక్షాలను ఎప్పుడైనా దర్శించినప్పుడు వాటికి నమస్కారం చేసి ప్రదక్షిణలు చేస్తే చాలా మంచిదన్నమాట. కాబట్టి అలా ఒక వృక్షం మీకు కనిపిస్తుంది. అది కనిపించింది అనుకోండి, మీరు కరెక్ట్గా ఆ రూట్లోనే వెళ్తున్నారని మీరు తెలుసుకోవచ్చు. అంతేకాకుండా
అక్కడ మీరు వెళ్తే చిత్రకూట పర్వతం అంతా ఎలా ఉంటుందంటే జోరున పడేటువంటి జలపాతాలతో వంకర్లు తిరిగినటువంటి కాలువలతో చాలా శోభాయమానంగా ఉంటుందన్నమాట. చాలా అందంగా ఉంటుంది. అక్కడ నెమళ్ళు, కోకిలలు అవన్నీ కూడా కిలకిలా రావాలు చేస్తూ మీకు వీణుల విందు చేస్తుంటాయి. ఎక్కడ చూసినా కూడా పండ్లు, తేనె చాలా సమృద్ధిగా ఉంటుంది. అది చూడ్డానికి ఎలా ఉంటుందంటే భూలోక స్వర్గంలాగా ఉంటుందన్నమాట. కాబట్టి స్వర్గంలో ఎలాగైతే గంధమాదన అనేటువంటి పర్వతం ఉందో అలా మీకు కనిపిస్తుంది. కాబట్టి పరిపూర్ణమైనటువంటి సన్మార్గము అంటే ఇంకా ఎవ్వరిని ఏమీ హింసించనవసరం లేకుండా మీరు సన్మార్గంలో అక్కడ జీవించడానికి కావలసినటువంటి పరిస్థితులు అక్కడ ఉంటాయి. కాబట్టి మీరు అక్కడికి వెళ్ళి మీ జీవితాన్ని కొనసాగించండి అని చెప్తారు. ఆ విధంగా చెప్పిన తర్వాత ఆ రోజు రాత్రికి మాత్రము ముగ్గురు కూడా ఆశ్రమంలోనే వాళ్ళు విశ్రాంతి తీసుకుంటారు. తీసుకున్న తర్వాత మరునాడు ఉదయమే రాముడు, సీతా, లక్ష్మణుడు భరద్వాజ ముని దగ్గర సెలవు తీసుకుని బయలుదేరుతారు. ఆ విధంగా వాళ్ళు ఆ రోజు యమునా నది తీరాన్ని దాటుతారనమాట. అలా దాటాలి అంటే అక్కడ ఎవరు పడవలు నడపరు. అది అరణ్యంలో ఉంది కాబట్టి, అక్కడ దగ్గరలో ఊర్లేమీ లేవు కాబట్టి, అందుకని ఏం చేస్తున్నారు, ఆ నది దాటడానికి రామలక్ష్మణులే అక్కడ ఉన్నటువంటి కట్టెలు పోగు చేసి తీగలతో కట్టి ఒక బల్లకట్టు మాదిరి తయారు చేసినారనమాట. తయారు చేసి దానిపైన ఎక్కి వాళ్ళు అవతలి ఒడ్డుకు వెళ్తున్నారు. వెళ్ళేటప్పుడు ప్రవాహ మధ్యకు చేరినప్పుడు సీత ఆ నదికి మళ్ళీ ప్రార్థన చేసిందనమాట. ఆ నది కాళిందిని అని కూడా అంటారు. ఎందుకంటే సాక్షాత్తు శ్రీకృష్ణుడు యమునా నదిలోనే కదా కాళింది సర్పం యొక్క అహంకారాన్ని తీసేసింది. కాబట్టి కాళిందిని అని కూడా అంటారు. ఆ నదిని కూడా సీతామాత ప్రార్థించారనమాట. ఆ విధంగా వాళ్ళు నదిని దాటిన తర్వాత అవతలి ఒడ్డుకు చేరుకుంటారు. చేరుకున్నాక కొద్ది దూరం నడుస్తూ ఉంటే వాళ్లకు మహర్షి చెప్పినట్టుగా శ్యామ అనేటువంటి పేరున్నటువంటి వటవృక్షము కనిపిస్తుంది. అప్పుడు వెంటనే సీత ఆ వటవృక్షానికి నమస్కారం చేసి దాని చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉంది. మరి ఎందుకు ప్రతిసారి ఇక్కడ సీత ప్రదక్షిణ చేస్తుంది, సీత నమస్కారం చేస్తుంది అని అంటే, ఎవరైనా సరే ఇక్కడ మన గృహస్థుల్లో ఆడవాళ్ళు ప్రార్థన చేశారు అంటే వాళ్ళు ఎవరి గురించి ప్రార్థన చేస్తారు, నా సౌభాగ్యం బాగుండాలి అని. వాళ్ళ యొక్క సౌభాగ్యం ఎవరు, ఆమె భర్తే. కాబట్టి మళ్ళా ప్రత్యేకంగా రాముడు నేను బాగుండాలి అని కోరుకోనవసరం లేదు. సీత నేను సౌభాగ్యవతిగా ఉండాలని కోరుకుంటుంది. కాబట్టి రాముడు క్షేమంగా ఉంటాడు. కాబట్టి ఎక్కువగా ఆడవాళ్ళు ఈ విధంగా నమస్కారం చేయడం మనము గమనిస్తూ ఉంటామన్నమాట. కాబట్టి ఈ విధంగా ఆమె వందనాలు చేసి మేము క్షేమంగా మళ్ళీ అయోధ్యకు తిరిగి వెళ్ళాలి అని ప్రార్థించింది. తర్వాత కొంతసేపు వాళ్ళు అలా నడుస్తూ వెళ్ళి ఆ రాత్రి యమునా తీరంలోనే గడిపారనమాట. మరుసటి రోజు ఉదయం మళ్ళీ వాళ్ళు ప్రయాణం సాగించారు. అడవులు గుండా నడుస్తూ ఉంటే దారి పొడవునా ఎన్నో రకాల మొక్కలు కనపడుతున్నాయన్నమాట. మనం కూడా చూడండి, ఎప్పుడన్నా టూర్లకు వెళ్ళినప్పుడు కానీ కొత్త ప్రదేశాలకు వెళ్ళినప్పుడు మన నివాస ప్రాంతం కన్నా భిన్నమైనటువంటి వృక్షాలు, లతలు అన్నీ కనిపిస్తూ ఉంటాయి. కొత్త కొత్త పువ్వులు, పండ్లు. ఆ పండ్లను మనం అసలు వాటి పేర్లు తెలీదు, అసలు అవి తినాలో లేదో కూడా ఒక్కోసారి మనకు అర్థం కాదు. అలాగా కనిపిస్తూ ఉంటాయన్నమాట. అలాగే ఇక్కడ కూడా ఎన్నో రకాల మొక్కలు కనిపిస్తున్నాయి. అప్పుడు ఇంతకుముందు ఒకసారి రాముడు అరణ్యానికి వచ్చాడు కాబట్టి విశ్వామిత్ర మహర్షి ద్వారా, అంతేకాకుండా ఆయనకు చాలా వరకు అవగాహన ఉంది కాబట్టి వాటి గురించి అంతా కూడా రాముడు వివరిస్తూ ఉన్నాడనమాట. ఆ ప్రకృతి యొక్క అద్భుతమైన దృశ్యాలను గురించి వర్ణించి చెప్తూ ఉంటే రాముడికి చాలా ఆనందంగా అనిపించింది. ఆ విధంగా రాముడు, సీత, లక్ష్మణులు ఎట్టకేలకు చివరికి చిత్రకూట పర్వత పరిసర ప్రాంతానికి చేరుకుంటారు. ఆ విధంగా చేరుకున్న తర్వాత వాళ్ళు అక్కడ ఉన్నటువంటి పండ్లు, దుంపలు, మధురమైన జలాలు అంటే మధురమైన జలాలు అంటే ఈ విధంగా జలపాతాల్లో వచ్చేటువంటి నీళ్లు చాలా రుచిగా చాలా మధురంగా ఉంటాయన్నమాట.
తేనె అన్నీ సమృద్ధిగా ఉన్నాయి అక్కడ. అవన్నీ చూసి వాళ్ళు చాలా సంతోషించారు. చూడండి, ఇంకా తినడానికి పండ్లు, దుంపలు, మధుర జలాలు ఇవన్నీ ఉన్నప్పుడు మళ్ళీ వేరే జంతువుల్ని వేటాడాల్సిన అవసరం వాళ్ళకు లేదు, హింసించాల్సిన అవసరం లేదు. మరి ఏమీ దొరకనప్పుడే కదా ఆ పని చేయాలి. కాబట్టి సాధు జీవితాన్ని గడపడానికి ఇక్కడ చాలా సౌకర్యవంతంగా ఉంది అని వాళ్ళు చాలా సంతోషించారన్నమాట. ఆ తర్వాత వాళ్ళు అక్కడ నివసించడానికి లక్ష్మణునికి కొన్ని దూలములు తెమ్మని చెప్పినప్పుడు కొన్ని దూలములు ఆయన తెస్తాడు. వాళ్ళు కుటీరాన్ని నిర్మిస్తారు. అలా కొద్దిసేపట్లోనే వెదురు కర్రలతో గోడలు, పూరికప్పుతో అందమైన ఒక ఇల్లు నిర్మించుకుంటారు. అక్కడ రాముని అభ్యర్థన మేరకు తన కొత్త ఇల్లు అయినటువంటి ఆ కుటీరానికి పవిత్రంగా చేయడానికి, అంటే ఆ కుటీరాన్ని పవిత్రం చేయడానికి వాళ్ళు లక్ష్మణుడు, రాముడు ఇద్దరూ కూడా సాంప్రదాయబద్ధంగా యజ్ఞములు కూడా చేస్తారనమాట. మనం గృహప్రవేశాలు చేస్తాం కదా, ఇంకా మరి 14 సంవత్సరం ఉండాలి కదా. కాబట్టి వీళ్ళు ఈ కుటీరానికి కూడా సాంప్రదాయకంగా యజ్ఞాలు నిర్వర్తిస్తారనమాట. నిర్వర్తించిన తర్వాత ఆ కుటీరంలోకి ప్రవేశిస్తారు. ఇప్పుడు ఆ ఇంటిలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళకు చాలా సంతోషంగా ఉంది, ఇంకా దుఃఖం కూడా లేదు. కాబట్టి దుఃఖాన్ని వదిలేసి వాళ్ళు చాలా సంతోషంగా అక్కడ ఉండడానికి సిద్ధపడ్డారన్నమాట. ఈ విధంగా వాళ్ళు ఒక స్థిర నివాసాన్ని 14 సంవత్సరముల కోసం అక్కడ ఏర్పాటు చేసుకుని సంతోషంగా ఉన్నారు అన్న చోట మనం ఈరోజు ముగిద్దాము. రేపటి క్లాస్లో మళ్ళీ ఏం జరుగుతుంది అనే విషయాన్ని చర్చిద్దాం. హరే కృష్ణ.